చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ నిజంగా అండి. నా స్వామి రంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి ఐసైట్ ఉన్న వాళ్ళందరూ నా స్వామి రంగా మిస్ అయ్యా. నిజంగా అండి ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్ నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో, మా ఆవిడ అంత ఎవడకుండా కొట్టి చేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం. కాదు భయ్య, ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళానా, ఆ అరగంటే నాకు గుండె పట్టేసి పీకేసి ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండ్ నాకు అసలు అంటే ఏమో మరి ఆ అరగంట కూడా నాకు చాలా కష్టంగా ఉంది. లేదు రాజ్, నిజం చెప్తున్నాను కదా. నేను వెళ్లే ముందు రోజు ఒకవేళ వీళ్ళు ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి భరిస్తే ఆ సఫకేషన్ ఉంటుందేమో, ఎలా అది ఈ టెన్షన్ ఉంది. కానీ అదే నైట్ నేనేమనుకున్నా అంటే మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి దీనికే. పోయింది సార్. ఎప్పుడైనా గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, పక్కనే ఉన్నాం కదా మనం, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి. అది పక్కన పెడితే బాబు గారు, హౌస్ అనేది అద్భుతం. దాని గురించి నేను బతుకున్నంత కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి. అయ్యో, మీరు ఉన్నంతకాలం జరుగుతుందండి. మీరు లేనప్పుడు ఆ షో లేదు. నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి. ద వే యూ షోని నడిపించే విధానం చూసారండి, అది జనం ఫిదా అయిపోయారండి. ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి, 21.7. ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు. అది జస్ట్ బికాస్ సార్. నేను ఐ సీన్ నాకు సార్ షూట్లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే. ఒకరోజు అడిగాను నేను, సార్ ఎందుకు సార్, ఐ హావ్ టేకెన్ అప్ ద జాబ్, ఐ హావ్ టు డూ ఇట్ రైట్. ఎస్, that is why he was able to relate to everybody in the house and everything. He watches every single episode every day. వితౌట్ బాబు గారు దెర్ ఈజ్ నో బిగ్ బాస్. ఇది నేను ముఖస్థితిగా ఎవరి ముందైనా సరే ఇదే చెప్పేస్తాను నేను. ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది, అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది. సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు. ఎవరా ఈ అమ్మాయి ఎంత బాగుంది, చూస్తే అమ్మాయి వరాలు, నా సామిరంగా వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్టర్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి నేను. చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలు అన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంట. సో దీన్నైతే యాప్ట్ అనుకొని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా నిజంగా బిన్ని ఒక స్టోరీ పట్టుకొని తిరిగేవాడండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకొని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా, అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటుంది బిన్ని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే, సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబుగారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు, నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి వీటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి, ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికొస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. సచిన మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబు గారు ఎట్లా